ఏ హక్కుతో కూల్చారు? ఈరోజు ఈ మండలంలో కావచ్చు లేదా ఈ పంచాయతీలో కావచ్చు వేల ఎకరాల భూమిని కబ్జా చేసినటువంటి ఆక్రమణదారులను వదిలేసి ఈరోజు దళితులపైన దాడినటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సుధీరెడ్డి గారికి మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఆ రోజు ఎన్నికలకు ముందు ఆయన సత్యమణి గారు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే దళితుల పట్ల దళితులకు న్యాయం చేస్తాం, దళితులకి ఇండ్లు ఉన్నటువంటి ఇండ్లకు పట్టాలు ఇస్తాం, వీళ్ళకందరికీ కూడా ఇండ్లు కట్టిస్తామని చెప్పినటువంటి సుధీరెడ్డి గారు ఈరోజు ఎంఆర్ఓ గారికి ఏ విధంగా ఈ ఇండ్లు కూల్చమని చెప్పి మీరు ఆర్డర్స్ లేదా మాటలు చెప్తారని చెప్పి ఈరోజు సూటిగా అడుగుతున్నాం. ఇదే కాదు, ఈ పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల పైన ఇక్కడున్నటువంటి ఎంఆర్ఓ గారు కావచ్చు లేదంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, దీనిపైన ఎందుకు మీరు ఆక్రమణదారుల పైన మీరు వాళ్ళ పైన చర్యలు తీసుకోరు? ఇక్కడే మనకు ఎదురు కనిపిస్తుంది ఎర్రగుట్ట అని చెప్పి 153/1 సర్వే నెంబర్లో 125 ఎకరాలు ఆక్రమించుకున్నటువంటి సిద్ధులరావు పైన ఈ ఎమ్మెల్యే గారు నిజంగానే ప్రజలు క్షేమం కోరేటువంటి వాళ్ళు అయితే లేదంటే ప్రభుత్వ భూములు కాపాడేటువంటి చిత్తశుద్ధి ఉంటే ఆయన ఉన్నటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ ఆక్రమించి కట్టుకున్నారు, దానిపైన కూల్చమని చెప్పి మేము అడుగుతున్నాం. దాన్ని కూలుస్తారా? కూల్చారు. ఎందుకంటే దళితులకైతే నోరు లేదు, దళితులని ఏం చేసినా అడిగేటువంటి దిక్కు లేనటువంటి ఒక భావనతో మీరు ఈరోజు చేశారు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు వెంటనే ఈ గిరిజనుల కుటుంబాలకు అదేవిధంగా కుర్రకాళ్ళు ఉన్నటువంటి దళిత కుటుంబాలకు ఏదైతే ఇండ్లు కూల్చారో వాళ్ళందరూ కూడా 3 సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇల్లు కట్టిస్తే ఈ పోరాటం ఆగుతుంది. లేదంటే పెద్ద ఎత్తున జరిగి రేపు మీ ఇంటి దాకా ఈ పోరాటాన్ని తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.